హలో ఆల్, వెల్కమ్ టు సినివేరా. శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా బైకర్, డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి. ఈ మూవీలో మన యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు కూడా ఒక కీ రోల్ లో ప్లే చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది, హిట్టా ఫట్టా, ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా? లెట్స్ డైవ్ ఇంటు ద రివ్యూ. ఫస్ట్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. మన హీరో శర్వానంద్ ఒక టాప్ క్లాస్ మోటోక్రాస్ రేసర్. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ సునీల్ నారాయణ అంటే మన రాజశేఖర్ గారు అతన్ని చాలా రిగరస్ గా ట్రైన్ చేస్తాడు. కానీ సడన్ గా ఒక రోజు విక్కీ అసలు రేసింగ్ ని టోటల్ గా వదిలేసి వెళ్ళిపోతాడు, విచ్ పుట్స్ హిస్ డాడ్ ఇన్ ఏ వెరీ టఫ్ అండ్ ఎమోషనల్ స్పాట్. అసలు విక్కీ తన లైఫ్ లో అంత ఇంపార్టెంట్ అయిన స్పోర్ట్ ని ఎందుకు వదిలేశాడు? మాలవిక నాయర్ అన్నికి విక్కీకి కనెక్షన్ ఏంటి? తన లైఫ్ లో తన రోల్ ఏంటి? రేసింగ్ వదిలేశాక విక్కీ లైఫ్ లో ఏం జరిగింది? ఇదే మన బైకర్ మూవీ స్టోరీ. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీవుడ్ లో మనం చాలా స్పోర్ట్స్ డ్రామాస్ చూసాం, లైక్ క్రికెట్, కబడ్డీ, బాక్సింగ్. కానీ మోటోక్రాస్ రేసింగ్ అనేది నెవర్ బిఫోర్ ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ. ఈ మూవీకి ఇదే పెద్ద యూఎస్పీ. కొన్ని సీన్స్ ఫెమిలియర్ స్పోర్ట్స్ ట్రోప్స్ లా అనిపించిన మన తెలుగు సినిమాకి ఈ బ్యాక్ డ్రాప్ కొత్త కాబట్టి ఇట్ కీప్స్ అస్ వెరీ ఎంగేజ్డ్. అసలు స్పోర్ట్స్ సీక్వెన్సెస్ అయితే మైండ్ బ్లోయింగ్ గా షూట్ చేశారు. కొరియోగ్రఫీ కేక. కొన్ని మూమెంట్స్ లో యూ విల్ లిటరల్లీ బీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్. ఇండియాలో అంత పాపులర్ కానీ స్పోర్ట్స్ చుట్టూ ఒక ఎమోషనల్ డ్రామా అల్లడంలో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి చాలా వరకు సక్సీడ్ అయ్యారు. నార్మల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశారు. శర్వానంద్ లుక్స్ అయితే పీక్స్ అంతే. హీఈస్ ఇన్ హిస్ బెస్ట్ షేప్ అండ్ ప్రొఫెషనల్ రేసర్ గా హిస్ సిన్సియారిటీ ఇస్ విజిబుల్ ఆన్ స్క్రీన్. ఎమోషనల్ సీన్స్ లో యాజ్ యూజువల్ హీ డెలివర్డ్ హిస్ బెస్ట్. బట్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇస్ రాజశేఖర్ గారు. యాంగ్రీ మ్యాన్ నుంచి ఇలాంటి ఒక డిగ్నిఫైడ్ అండ్ ఎలిగెంట్ ఫాదర్ రోల్ కి షిఫ్ట్ అవడం ఈజ్ అన్ అబ్సల్యూట్ ట్రీట్ టు వాచ్. ఆయన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ చేస్తూ హీ డిడెంట్ ట్రై టు అవుట్ షైన్ అదర్స్, హీ జస్ట్ లివ్ ద రోల్. ఇక నుంచి తెలుగులో స్ట్రాంగ్ క్యారెక్టర్ రోల్స్ కి రాజశేఖర్ గారు ఒక ఆప్షన్ అయిపోతారేమో. శర్వానంద్ అండ్ ఆయన మధ్యన ఉన్న సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ ఇస్ మచ్ మోర్ ఎంగేజింగ్ విత్ డీసెంట్ ఎమోషనల్ డెప్త్. మాల్విక నాయర్ కూడా తన రోల్ కి న్యాయం చేసింది. మరి నెగిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. మూవీ కొన్ని కీ మూమెంట్స్ లో చాలా సేఫ్ గేమ్ ప్లే చేసింది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా క్లిచెస్ వాడడం వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ మిస్ అయింది. హీరో రేసింగ్ ట్రాక్ మీద ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కంటే తన ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ వల్ల వచ్చే ప్రెషర్ మీద ఫోకస్ పెట్టుంటే ఇంపాక్ట్ ఇంకా సాలిడ్ గా ఉండేది. కొన్ని ఎలిమెంట్స్ హీరోకి చాలా ఈజీగా అచీవ్ అయిపోతున్నట్టు అనిపిస్తాయి, విచ్ టేక్స్ అవే ద రియలిజం. హీరో స్పాన్సర్షిప్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఇంకా బెటర్ గా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. హీరో అండ్ హీరోయిన్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంకా బాగా చూపించాల్సిందే. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక రిస్కీ అండ్ నాట్ సో పాపులర్ స్పోర్ట్ ని తీసుకుని ఒక ఎంగేజింగ్ ఫిల్మ్ గా ప్రెజెంట్ చేయడంలో మార్క్స్ కొట్టేశాడు. ఆ చిన్న చిన్న క్లిచెస్ ని అవాయిడ్ చేసుంటే అవుట్పుట్ ఇంకా బ్రిలియంట్ గా ఉండేది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ హాఫ్. స్టార్టింగ్ లో చాలా లాగ్ అనిపిస్తుంది. కొంచెం స్లో పేస్ వల్ల అంత మార్క్ ని రీచ్ అవ్వలేదు. టెక్నికల్ గా మాట్లాడుకుంటే గిబ్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ లో సౌండ్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది. ఆ బైక్ రేవింగ్ సౌండ్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ అయితే రేసింగ్ సీక్వెన్సెస్ ని స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ లా ప్రొజెక్ట్ చేశారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఓకే గానీ ఫస్ట్ హాఫ్ లో అయితే డెఫినెట్ గా కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ఫైనల్ గా నా వెర్డిక్ట్ ఏంటంటే బైకర్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కొత్త ఫీల్ ఇస్తుంది. శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారి వాళ్ళ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ తో సినిమాని వాళ్ళ భుజాల మీద మోసారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా, కొన్ని కన్వీనియంట్ రైటింగ్ చాయిసెస్ ఉన్నా, మీరు స్పోర్ట్స్ డ్రామాని ఇష్టపడే వాళ్ళు అయితే డెఫినెట్ గా ఇది మీకు ఒక సాటిస్ఫాక్టరీ అండ్ గుడ్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 3.25. ఇది శర్వానంద్ బైకర్ మూవీ రివ్యూ. మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఫర్ మోర్ జెన్యూన్ తెలుగు మూవీ రివ్యూస్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.